జనసేనకు చెడిందా? ఆ రెండు నియోజకవర్గాల దగ్గరే తేడా కొట్టిందా? ఇంకేదైనా వ్యూహం ఉందా? చంద్రబాబు ధర్మం తప్పారా? పవన్ పొత్తు ధర్మాన్ని సరిచేశారా? కొత్త పొత్తుకు తెరతీశారా? పవన్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? పవన్ ఢిల్లీ టూర్ టీడీపీని టెన్షన్ పెడుతోందా? బీజేపీ పెద్దలతో పవన్ ఏం చెప్పబోతున్నారు? పొత్తులోకి బీజేపీని ఆహ్వానించబోతున్నారా లేక ఇంకేదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? రిపబ్లిక్ డే వేడుకల వేదికగా జనసేనాని చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తు ధర్మంపై పవన్ టీడీపీని నిలదీశారు. తొలిసారిగా చంద్రబాబు నిర్ణయాలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన తొలిసారి స్పందించారు. అదే సమయంలో సీఎం పదవి గురించి తాను చెప్పదలుచుకున్నది చెప్పారు. సీట్ల గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ సమయంలో బీజేపీ పాత్ర కీలకంగా మారుతోంది. ఇక ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైంది. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ చెయ్యి అందించారు. జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత నేరుగా బయటకు వచ్చి పొత్తు ఉంటుందని ప్రకటించి పవన్ ఒక రకంగా టీడీపీకి ప్రాణం పోశారు. కష్టకాలంలో తాను ఆదుకుంటే తనను ఇబ్బంది పెట్టేలాగా చంద్రబాబు సీట్లను ప్రకటించడాన్ని జనసేనాని జీర్ణించుకోలేకపోయినట్లే కనపడుతోంది. అందుకే వెనువెంటనే రాజోలు నాదే, రాజానగరం నాదే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రా కదలిరా పేరుతో ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో ఒక సభ నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించే క్రమంలో టీడీపీ అభ్యర్థిపై పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మండపేటతో పాటు అరకులో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మండపేట నియోజకవర్గం విషయంలో చంద్రబాబు నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని పవన్ ప్రస్తావించడం విశేషం. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వెనుక ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మొదటి నుంచి బీజేపీ జనసేన ముద్దు, టీడీపీ వద్దు అన్న శైలిలో వ్యవహరిస్తోంది. గత కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్ కు ఏమాత్రం మింగుడు పట్టం లేదని అంటున్నారు. జనసేన వల్ల టీడీపీకి లాభం తప్ప టీడీపీ వల్ల జనసేనకు కొత్తగా ఒరిగేదేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ లెక్క ఎలా ఉన్నా జనసేన మాత్రం 72 సీట్లు అడుగుతున్నట్లుగా ఆ పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. ఇలా జనసేన పార్టీ డిమాండ్ చేసే సీట్ల విషయమై లొల్లి ఎప్పటికప్పుడు టీడీపీ జనసేన పొత్తుని అయోమయంలోకి నెట్టేస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతలను కలవబోతున్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారని జనసేన వర్గాలు చెప్తున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యటన అనంతరం ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పొత్తుపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకుల సీట్ల పంపకాలు మొత్తం పూర్తయ్యాయి. ఇరువురు అధ్యక్షులు పోటీ చేసే నియోజకవర్గాల పేర్లను సైతం తెలియజేశారు. సీట్ల పంపకం అంతా అయిపోయినా ఇప్పటి వరకు బీజేపీ పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ వచ్చేలోపు పొత్తులపై క్లారిటీ రావాలని మూడు పార్టీలు భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పొత్తుపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో చర్చించాల్సి ఉంటుంది. మరోపక్క కీలక నాయకులతో పుంజుకున్న జనసేన బీజేపీతో కలిసి ప్రయాణించినా ఆ పార్టీకి లాభమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో అవసరమైతే టీడీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన పనికి జనసేన నేతలు హట్టైన విషయానికి ఇది ఆ పార్టీ అధినేత ఇచ్చిన తొలి అల్టిమేటం అని అంటున్నారు. ఇదే సమయంలో ఈ అల్టిమేటంకు టీడీపీ స్పందించిన తీరును బట్టి జనసేన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు విశ్లేషకులు.
చూద్దాం.